గుంటూరు. ఇక మొదలు పెడదాం. భామలు సత్య భామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. ఈ రేంజ్ ఎనర్జీ చూసిన తర్వాత ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. సో ఫస్ట్ హల్మితి హబీబో ఆడడానికి మీరు రండి. ఓకే, పేరేంటి? మంజు. మంజు. కానిస్టేబుల్ మంజువా? కానిస్టేబుల్ మంజువా? సుమన్ మంజు. ఏం చేస్తారు బావగారు? ఫిజియోథెరపీ. ఇప్పుడు బయట ఎవరికైనా నొప్పులు వస్తే బావగారు ట్రీట్ చేస్తారు. ఒకవేళ ఆయనకి నొప్పులు వస్తే నేనే. కోపం వచ్చినప్పుడు అప్పడాల కర్ర అట్ల పుల్ల వాడకపోతే ఆయనకి ఏ నొప్పి రాదు కదా? అవేం వాడలేదు. ఏది చెంబు గిన్నె? నో అప్డేట్ అయ్యాం కదా. ఫోన్స్. ఒక టంగ్ టెస్ట్ చెప్తా. ధనాధన్ ధనాధన్ 30 seconds లో 20 times చెప్పాలి. ధనాధన్. అది టంగ్ టెస్ట్ కాదు. శవం మీద మరమరాలు, సేమియా తింటూ మనవరాలు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. 3, 2, 1 గో. శవం మీద మరమరాలు, సేమియా తింటున్న మనవరాలు. సూపర్. శవం మీద మరమరాలు, సేమియా తింటున్న మనవరాలు. 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 సూపర్. ఏం పేరు? లీలా. బావగారి పేరేంటి? ప్రసాద్. తపేళాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాలు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రంగు బాలు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాలు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రంగు బాలు. 2 కట్టింగ్స్ అండి. 26 మిస్టేక్. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాలు. తపేలాలో రంగు నీళ్లు. 56 మిస్టేక్. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాలు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రంగు బాలు. రంగు బాల్. అమ్మా. మళ్ళీ మిస్టేక్. 128 మిస్టేక్స్ తర్వాత పనిష్మెంట్ ఇచ్చారు. 128 మిస్టేక్లు ఎవరైనా ఆగుతారా పెద్దమ్మా? క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి. చూడు చూడు, ఒకవైపు మాత్రమే చూడు, ఇంకోవైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు. సూపర్. ఇప్పుడు మా అత్త రావమ్మ మహాలక్ష్మి. అత్తయ్య పేరేంటి? లక్ష్మి అని. లక్ష్మి. మామయ్య గారు ఏమని పిలుస్తారు ముద్దుగా? అమ్ము అంటారు. అమ్ము. మామయ్య గారి పేరేంటి? జీవీరావు. జీవీరావు. ముద్దుగా ఏమని పిలుస్తారు మీరు? ఏం బావా అని పిలుస్తారు. బావా. బావా. బావా బావా బావా. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి? 30 years. నిజంగా 30యా? అత్త అన్నాను 30 అనేస్తుందండి. 13 years అయింది. 13. ఐ లవ్ యూ బావా అని చెప్పత్తా. అయ్యో ఎంత సిగ్గో, క్యూట్ సిగ్గు. ఇప్పుడు చెప్పాలి. ఐ లవ్ యూ బావా. తపేళాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. తెపాలలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. తెపాలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. తెపాలాలో రంగు నీళ్లు, తపాలలో రింగు బాల్. బావా బావా. ఫాస్ట్ గా ఒక 5 times చెప్పేసి బావాని. తెపాలలో రంగు నీళ్లు, తపాలలో రింగు బాల్. తపాలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. బావా బావా. సరే ఓ పని చేద్దాం. బావా ఆల్రెడీ ఐ లవ్ యూ చెప్పేసావు కాబట్టి 2 ఫ్లయింగ్ కిస్లు ఇచ్చేసాయి ఆయనకి. వేసుకో. క్యూట్. సూపర్. గట్టిగా చెప్పట్లు. నాకు తెలుగు కొంచెం వచ్చు, కానీ అర్థం అవుతుంది. ఆ మాత్రం తెలుగు వస్తే మేము ఉన్నాం కదా ఇక్కడ. వాట్స్ యువర్ నేమ్? అల్కా జైన్. బావగారి పేరేంటి? కల్పేష్ గారు. అంటే గారు అని బావగారిని రెస్పెక్ట్ ఇయ్యి, అప్పుడే నీకు పెద్ద gift ఇక్కడ ఇస్తారు. అందరి ముందర ఇవ్వాలి కదా. అత్తయ్య మామయ్య అంటే అంటాను. ఇప్పుడు కల్పేష్ ఏమంటున్నావు? అత్త ప్రోగ్రామ్ చూసేస్తే తనకి తెలుగు రాదు కదా. శవం మీద మరమరాలు, శవం మీద మనవరాలు, సేమియా తింటా మనవరాలు. గోయమ్మ అక్కడ నుంచొని బట్టి పెట్టేసిందండి.
శవం మీద మర్మరాలు సేమ్య తింత మనవరాలు. శవం మీద మర్మరాలు సేమ్య తింట మనవరాలు. శవం మీద మర్మరాలు సేమ్య తింట మనవరాలు. శవం మీద మర్మరాలు సేమ్య తింట మనవరాలు. శవం మీద చాలంటే శవం వచ్చేస్తుంది. శవం వచ్చేస్తుంది. సూపర్. మీ పేరు? మహాలక్ష్మి. శవం మీద మరమరాలు. శవం మీద మర్మరాలు ఆ, సేమ్యా తింటూ మనవరాలు. ఆ, రెడీ. శవం మీద మర్మరాలు సేమ్యా తింటూ మనవరాలు. సేమ్యా మీద మర్మరాలు. శవం మీద మర్మరాలు సేమ్యా తింటూ మనవరాలు. ఆ. శవం మీద మర్మరాలు సేమ్యా తింటూ మనవరాలు. 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 సూపర్. మీ పేరు? ప్రియాంక. ప్రియాంక. తపేళాలో రంగు నీళ్లు, తపాళాలో రింగు బాల్. రింగు బాల్. తపేలాలో రంగు బాళ్ళు, తపేలాలో రింగు బాళ్ళు. తపేలాలో రంగు నీళ్లు, తపేలాలో రింగు బాళ్ళు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రంగు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. తపేలాలో రంగు నీళ్లు, తపాలాలో రింగు బాళ్ళు. సూపర్. హాలమితి హబీబు రౌండ్ అందరూ ఇరగదీశారు. అండ్ వీళ్ళలో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు అంబికా దర్బార్ బతి వారి గిఫ్ట్ హంపర్. కంగ్రాచులేషన్. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు గ్రూప్ సర్వీసులకు కానీ ఐఏఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నారు? రక్షణ్ ఐఏఎస్ అకాడమీ డాక్టర్ మమతా మంగనపల్లి గారు స్థాపించిన రక్షణ్ ఐఏఎస్ అకాడమీలో అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐఏఎస్ అండ్ గ్రూప్ 1 కోర్సులకు ఫుల్ లెంత్ కోచింగ్ లో టెస్ట్ సిరీస్, పర్సనలైజ్డ్ ఇంటర్న్షిప్ తో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, హైదరాబాద్. ఈ చిన్ని జీవితంలో ఆనందాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. వాళ్ళల్లోనే దాచుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు గ్రేట్ కాబట్టి. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి వచ్చే రౌండ్ పేరే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు భార్గవి గారు. మనసులో ఏదో బాధ, మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి చెప్పుకోవాలి. సో ఏం జరిగింది? 19 years కి మ్యారేజ్ అయిందండి. ఫస్ట్ బాబు పుట్టాడు నాకు. తర్వాత సెకండ్ బాబు, తన గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను డెలివరీ అయ్యానండి. డెలివరీ అయిన తర్వాత బాబుని వెంటనే అలా చూపించి నాకు తీసుకొని వెళ్ళిపోయారు. నేను మళ్ళీ చూద్దామని వెళ్ళేసరికి లేరు. బాబుని బాక్స్ లో పెడుతున్నాము చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 2 days 3 days కి వస్తారేమోనని నేను అనుకున్నాను, కానీ రాలా. 1 month బాబుని బాక్స్ లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. 4 days బేబీకి సర్జరీ చేయాల్సి వచ్చింది. తనకి పెద్ద పెక్కి హోల్ ఉందని చెప్పారు. ఫీడింగ్ ఇవ్వడానికి లేదు, తన దగ్గర ఉండడానికి కూడా లేదు. సర్జరీ చేయాలని చెప్పి బాబుకి చేద్దామంటే సరే. ఆ సర్జరీ ఏంటంటే పేగు మళ్ళీ బయటే పెడతారనమాట. ఆ పేగు హోల్ ఉంది కాబట్టి పేగు బయటే పెడతారు. అది ఎలా అంటే మళ్ళీ దాంట్లో నుంచి కంటిన్యూషన్గా మోషన్ వస్తానే ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తా. అసలు 5 months నేను ఇంకా ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా లేదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన సొంత వాళ్ళు కూడా చేసినా కూడా బతకడంట కదా, ఎందుకు? మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొని వెళ్ళి చేపించామండి సర్జరీ. సర్జరీ చేయించిన తర్వాత కూడా 1 month తన్ని బాక్స్ లోనే ఉంచారు. లాస్ట్కి సర్జరీ అయిపోయింది. బాబుని ఇంటికి తీసుకొచ్చాము. 3 months 2 months ఉన్నారు, బాగానే ఉంది. మళ్ళీ ఫీడింగ్ తీసుకోవట్లా సరిగ్గా. సరేనని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇంకా కష్టం అమ్మా బాబు. ఇంకా ఎందుకమ్మా మీరు ఇంకా కష్టపడుతున్నారంటే, కాదు తనతో నేను బాండింగ్ ఉంది నాకు. మా వారు, నేను, మా డాడీ, మేమందరం ఇంకో ఛాన్స్ మాకు కావాలని చెప్పి చెన్నై తీసుకెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తామమ్మా, అవుతుందని చెప్పమని చెప్పారు. లాస్ట్ టైంలో తను నన్ను చూసిన చూపులు నాకు ఇప్పటికి కూడా నాకు అలానే గుర్తుండిపోతున్నాయి.
అలాగా బాబుని నేను అసలు చూడలేకపోయాను. సర్జరీ చేసి తీసుకొని వచ్చారు. బతుకుతాడేమోనని చిన్న ఆశ ఉంది, కానీ బతకలేదు. పుట్టిన బాబు పేరు వీరభద్ర అని పెట్టాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది? 8 years అయ్యేది. 8 years బాబుల్ని ఎవరైనా చూస్తే వీరభద్రం ఉంటే అలా ఉండేవాడు. ఎందుకు అనిపించేస్తారు, నేను ఉంటే బాబుకి 2 బాబులు ఒకే కలర్ డ్రెస్ వేసుకోవాలి, తినుంటే చాలా బాగుండేదేమో అని నేను చాలా రోజులు నాలో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను అనమాట. తల్లిదండ్రులు ముందే పిల్లలు చనిపోవడం అంటే అసలు ఏ తల్లి ఏ తండ్రి తట్టుకోలేరు. భార్గవి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చారు, సో మీ మనసులో బాగా చెప్పారు. వెళ్తూ వెళ్తూ వీరభద్ర అని మీకు గిఫ్ట్ ఇచ్చాడు అనుకొని మీరు తీసుకెళ్ళాలి. ఓకే, అన్నగా మీకు చెప్పేది ఏంటంటే ఆ బాధ ఏ తల్లి మర్చిపోలేదు, కానీ అన్ని 9 నెలలు మోసి పెంచిన బాబు లేకపోవడం. బట్ మర్చిపోవండి అని చెప్పట్లేదు, కానీ బీ స్ట్రాంగ్. మీకు నాకు అందరికి చాలా ఇష్టమైన రౌండ్, 3rd రౌండ్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఓ శివంగి, మీ పేరేంటి? ఓకే కీర్తి, నేను 10 balls ఇస్తాను. అక్కడ 6 glasses ఉన్నాయి. 10 balls పడిపోతే సూపర్. ఎన్ని ఎక్కువ బాల్ పడితే అంత పెద్ద గిఫ్ట్ అన్నమాట. నీ టైం స్టార్ట్స్ నౌ. One, 2, 3, 4. చూద్దాం, 4 balls కూడా ఎవరు వేయకపోతే మనమే విన్నారు. ఓకే, గాయత్రి గారు 3 balls వేద్దామా? 10 వేస్తే నష్టమా? 10 వేద్దాం. బావగారి పేరు తలుచుకోండి, వేసేయండి. అసలు పడదు. నా పేరు తలుచుకున్నట్టున్నారు. One, 2, 3, 4, 5. బావగారి పేరు తలుచుకోలేదు కాబట్టి అన్ని పడ్డాయి. తలుచుకున్నారు కాబట్టి 5 పడ్డాయి. అసలు పడే కాదు. సూపర్, 5 బాల్ వేశారు మా గాయత్రి గారు. గట్టిగా చప్పట్లో. మీ పేరు? రాధిక అండి. 10 బాల్ రెడీ. ఇక్కడి నుంచి మొదలు. నాలుగే, అరే 5 పడింది. ఓ సూపర్. 1, 2, 3. పేరేంటి? అహల్య. అహల్య. ఆహా ఆహా, అహల్య అమాయకురాలు. స్వామి నెదికిపోలేదా? స్నానం. అహల్య గారికి మొదటి బాలు. లో డాలోజీ 3వ బాలు. అహల్య గారికి 4వ బాలు పడింది. 8వ బాలు. 10. 3వ నెంబర్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోండి. పేరేంటి? ఉమా నాగేశ్వరి. మొదలెడదామా? అమ్మో వేసేసింది బాబోయ్. ఐదో బాలే. నుంచి వచ్చేసాను. రోషముందా కుర్రాడు వాషింగ్టన్ లో వదిలేసాను.
తమ్ముడు 3 వేసాను కదా, 4వ తగిలి కడిపోతుంది. అందులో ఎందుకు వేసావు? ఇందులో వేయచ్చు కదా, ఖాళీగా ఉంది. దేవుడు అలా ఇచ్చాడు నాకు. మరి అలా ఇచ్చి కింద పడేసి. ఇద్దరు 5 బాల్ వేసారు కాబట్టి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఇద్దరికి చెరుకో బాల్ ఇస్తా. ఎవరు బాల్ పడింది అంటే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. పినిగారే ముందుగా మా గాయత్రికి అద్భుతంగా ఆడి 5 బాల్స్ వేసి రన్నర్ గా నిలిచినందుకు అంబికాధర్ బర్బత్ గారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్. సో ఈ రోజు ఓ శివంగిలో అద్భుతంగా ఆడి ఓ శివంగి అంటూ మా పిన్నమ్మ గెలుచుకుంటుంది డిన్నర్ సెట్. లైఫ్ హ్యాపీగానే సాగిపోతూ ఉంటుంది, చూడడానికి అందంగా ఆనందంగానే ఉంటాం, కానీ ఎక్కడో మనసులో ఒక చిన్న రిగ్రెట్ ఉంటుంది. మీ అందరి మనసులో ఉన్న ఆ మాటని మనతో పాటు చెప్పుకునే రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో పంచుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు గీతాంజలి గారు. హలో గీతాంజలి గారు. హలో అండి, ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. ఏం జరిగింది? అమ్మ చాలా కష్టాలు పడి మమ్మల్ని పెంచింది. నా మ్యారేజ్ తర్వాతే కొద్దిగా హ్యాపీగా ఉంది. ఈలోపే అమ్మకి కొంచెం తినేటప్పుడు ఏదో గొంతు నొప్పి అనిందండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకున్నాము. టెస్ట్లు అయి చేయించాక క్యాన్సర్ అని తెలిసింది. 4th స్టేజ్ అండి. అప్పుడు 3 months కన్నా ఎక్కువ బతకదని చెప్పారు డాక్టర్. అది సడన్ గా వినేసరికి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. అమ్మకి లాస్ట్లో నేను మంచిగా సర్వీస్ చేసుకున్నాను, అదొక తృప్తి ఉంది. కానీ అమ్మ మా మధ్య అయితే ఇప్పుడు లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే నేను ఇక్కడ నుంచి మంచిగా హెల్దీ ఫుడ్, జావులు అవన్నీ ఇస్తూ నేను అమ్మని 2 years బతికిచ్చానండి. డాక్టర్స్ అందరు కూడా ఆశ్చర్యపోయారు. క్యాన్సర్ కొద్దిగా తగ్గింది అన్నారు. ట్రీట్మెంట్ అవి చేపించాం. చాలా బాధపడిందండి. కీమోస్, రేడియేషన్స్ అంటే అవి తట్టుకోలేరు కదా, వీక్ అయిపోతారు. ఎందుకో మళ్ళీ గొంతు నొప్పి స్టార్ట్ అనంది. మళ్ళీ వెళ్తే మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టింది. నా దగ్గరే ఉంది, నేను బాగా చూసుకున్నాను. ఆ తృప్తి అయితే ఉంది. కానీ నాకు ఇంత చేసిన దానికి నేను అమ్మ బతికుంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఇంట్లో అలా కూర్చొని ఉండేది, మీతో మాట్లాడేది. ఇప్పుడు చూస్తే అక్కడ ఎవరు లేరు. సో అలాంటి ఆ సిచ్యువేషన్స్ అన్ని ఇంట్లో చూస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? చాలా బాధేస్తుందండి. అంటే నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదని మాత్రం అనుకుంటా అండి నేను. ఎందుకంటే అమ్మ అనేది మనతో ఎన్ని రోజులు ఉంటే అది అదృష్టం అండి అసలు. అందుకే ఉన్నప్పుడే అమ్మని బాగా చూసుకోండి ఎవరైనా సరే. ఒకవేళ మీ అమ్మగారు మీ ముందు నిలబడి ఉంటే ఏమడుగుతారు? ప్రతి జన్మకి నీకే పుట్టాలనుకుంటున్నాను. ఒక్క మాట అయితే మనం చెప్పగలం, తల్లిదండ్రులు మనల్ని ఎంతగా చూసుకుంటారో చిన్నప్పుడు, సో వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళని చిన్నపిల్లల్లానే మనము చూసుకోవాలి. అదృష్టం అందరికీ రాదు. అమ్మ ఒక మాట అనేదండి లాస్ట్లో, నేను చిన్నప్పుడు నీకు ప్రాణం పోస్తే నువ్వు నాకు ఇప్పుడు ప్రాణం పోస్తున్నాము అమ్మ రోజు అనేది. కానీ మనం అమ్మకి ఎంత చేసినా తక్కువేనండి. మనం పేరెంట్స్ని మంచిగా విలువలతో, గౌరవంగా, ప్రేమగా చూసుకుంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారండి. అమ్మ కోసం మాట్లాడుతూ ఇంటికి వచ్చి, పుట్టింటికి వచ్చి మీ తమ్ముడితో మాట్లాడినట్టు చెప్పావు. సో నాకు కూడా అమ్మను గుర్తు చేసావు. పుట్టింటికి వచ్చిన ఆడపడుచు ఊరికినే వెళ్ళకూడదు కదా ఇంటికి, చీర సారీతోటి వెళ్ళాలి. అక్కడ మా పెద్దమ్మ ఉంది. పెద్దమ్మదా